ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8:37 ప్రార్థన. కృపగలని మా తండ్రి దయగలిగిన ప్రభా, నీకు వందనాలు నాయన. మమ్మలను ప్రేమించావు తండ్రి, నీ దయ చొప్పున గొప్ప విజయాన్ని మాకు అనుగ్రహించావు. నువ్వు మరణం జయించి తిరిగి లేచావు, అట్టి విజయాన్ని మాకును అనుగ్రహించావు. నీ కృప చొప్పున నడిపించు, మేలు చేయి, దీవెనలతో నింపు. నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచు. చదువుల, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, పనుల్లో నువ్వు తోడుగా ఉండు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. అప్పుల ఆర్థిక సమస్యలను తీర్చండి. అంతేకాక నా తండ్రి, నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తిపెట్టుకోండి. ఆయా స్థలాల్లో వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. ఆయన నిత్యము నీ సన్నిధించి మేలు చేయమని, నా దేశాన్ని రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.